నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ చైతన్యపురి ఈ సంస్థ ద్వారా మనము గత 10 సంవత్సరాల నుంచి ఫ్యాషన్ విద్య ఏదైతే ఉందో అది కొన్ని ఉన్నత వర్గాలకు అందుతున్న తరుణంలో గ్రామీణ యువతకు కూడా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను కూడా ఈ ఫ్యాషన్ విద్యకు దగ్గర చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఫ్యాషన్ ఎడ్యుకేషన్ ని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు గ్రామీణ యువత ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా గత సంవత్సరము 8 లక్షల రూపాయలు అండ్ యావరేజ్ గత 5-6 ఇయర్స్ నుంచి మేము 5 to 8 lakhs బడ్జెట్ తోటి స్కాలర్షిప్ ని నిర్వహిస్తా ఉన్నాము. ఈసారి భారీ ఎత్తున 12 లక్షల రూపాయలని మొదటి విడత 6.5 లక్షలు 7.5 లక్షలు రెండు కలిపి 12 లక్షల రూపాయలను మేము ఈరోజు మొదటి విడతగా ఈరోజు మన ముఖ్య అతిథి రితికా రోజ్ చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మహిళలకు ఇచ్చే నా ముఖ్య సందేశం ఏంటంటే ఫ్యాషన్ రంగంలో రోజు రోజుకు పలు మార్పులు జరుగుతూ ఉన్నాయి. గ్రామీణ యువతే కాకుండా దేశవ్యాప్తంగా స్కిల్ ఇండియా కింద మేక్ ఇన్ ఇండియా వృత్తి విద్యా కోర్సులకి చాలా ప్రాధాన్యతలో భాగంగా ఫ్యాషన్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా రోజు రోజుకు చాలా ఉన్నత శిఖరాలకి వెళుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మినిస్టర్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైనర్ కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న లోన్సే కావచ్చు, కాకతీయ టెక్స్టైల్ పార్క్ గత సంవత్సరం 2023 ఏప్రిల్ 18 రోజు కేంద్ర ప్రభుత్వం 1200 ఎకరాల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభించడం జరిగింది. దానిలో పరోక్షంగా 1,00,000 ఉద్యోగాలు, ప్రత్యక్షంగా 2 లక్షల ఉద్యోగాలను రూపకల్పన చేసింది కేంద్ర ప్రభుత్వం. అదే కాకుండా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్, అదేవిధంగా సిబిఎస్ స్కూళ్ళలో కూడా టీచర్స్ కావాలి. ఇప్పుడు విద్యలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని నరేంద్ర మోడీ ప్రారంభించిన తర్వాత దేశవ్యాప్తంగా స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే ఫ్యాషన్ విద్యని అందించడం జరుగుతూ ఉంది. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే జస్ట్ మోడలింగ్ అనో లేదా ఒక బొటిక్స్ ప్రారంభించడం అని ఒక అపోహ నుంచి ఈరోజు ఫ్యాషన్ ఎడ్యుకేషన్ లో ఫిలిం ఇండస్ట్రీ ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము. ఇలాంటి సెలబ్రిటీస్ కి బ్యాక్ బోన్ ఈరోజు మంచి డిజైనర్స్ కొరత చాలా ఉంది మార్కెట్ లో. ఒకప్పుడు డిజైనింగ్ ఒక సెలబ్రిటీస్ కి మాత్రమే పరిమితమైన డిజైనింగ్ ఇప్పుడు ఈరోజు అకేషన్ ఏదైనప్పటికీ, వెకేషన్ ఏదైనప్పటికీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఫ్యాక్టర్, ఇప్పుడు ఫ్యాషన్ ఈజ్ బికమ్ ఏ ట్రెండీ. సో ఆర్థికంగా స్తోమత ఉన్నా లేనప్పటికీ కూడా పోస్ట్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ ఒక ట్రెండింగ్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు వేడుకని చాలా గ్రాండ్ గా చేసుకుంటూ పెళ్లిళ్ళని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్నారు. దాని ముఖ్యంగా లైఫ్ స్టైల్లో కాస్ట్యూమ్స్ ఆర్ ప్లేయింగ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్. సో ఐ వుడ్ లైక్ టు appeal all the rural and urban women, especially instead of going for the science and commerce management studies, really if anybody is looking for an opportunities to start up instantly, earn money, so fashion is going to be one of the best sector to immediately get a solution for their career. Especially women, fashion is a combination of science and technology, multiple dimensional career. So I would like to appeal once again to all the youngsters to utilize this opportunity. Thank you so much. Today's our honorable guest, young celebrity, and I wish her all the best. Directly, indirectly will be backbone of her career in future. అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీ ముందున్నాను నిఫ్ట్ ఇన్స్టిట్యూట్లో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ డిజైనింగ్. ఈ సంస్థ రూరల్ నుంచి వచ్చే వాళ్ళకి అండ్ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్, వాళ్ళకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ, అందరికీ కాకపోతే ఇక్కడ నుంచి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ వాళ్ళకి సపోర్ట్గా స్కాలర్షిప్స్ ఇస్తుంది అండ్ టెస్ట్లు నిర్వహించి దాంట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్ ఇస్తూ వాళ్ళకి ఒక చేయూతగా నిలుస్తుంది. అండ్ కోర్సెస్ కూడా తీసుకోవచ్చు, డిప్లొమా, పీజీ డిప్లొమా, ఫ్యాషన్కి సంబంధించిన అన్ని కోర్సెస్ ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా బిగించాలని అందరికీ ఫ్యాషన్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ సంస్థని, ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అవ్వండి. వాళ్ళకి ఏదికైతే కంఫర్టబుల్ ఉంటుందో అది వాళ్ళు